మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి సార్, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మాజీ ప్రధాని, ఈరోజు ఆయన అంత్యక్రియలు కూడా ఉన్నాయి. ఏం చెప్తారు సార్ అసలు ఆయన దేశానికి చేసినటువంటి సేవలు, ఆయన అందించినటువంటి పార్టీకి కావచ్చు, దేశానికి కావచ్చు? అంటే ఒక మహనీయుడిని స్మరించుకోవడానికి జనవరి 26వ తారీఖే లాస్ట్ డే అనిపించేసింది. ఎందుకంటే చరిత్రలో ఓ మహానుభావుడు పివి నరసింహారావు గారు, ఒక మన్మోహన్ సింగ్ గారు అనే ఇద్దరు వ్యక్తులు, అంటే చూడండి మనిషికి రెండు కళ్ళు లేకపోతే ఎలా ఉంటుందో అన్న దగ్గర ఈ మహనీయులు ఇద్దరు లేకపోయి ఉంటే ఆ రోజు విపి సింగ్ చేసిన దౌర్భాగ్యానికి దేశం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందంటే అసలు ఆర్థిక సంక్షోభం అసలు చరిత్రలో ఇవాళ అసలు ఒక రోజు ఉందా అన్న పరిస్థితి ఉంటుందని మన భారతదేశానికి. ఏ వెనుజులా అయితే తర్వాత జింబాబ్వే, నెక్స్ట్ శ్రీలంక అని అయిపోయి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాట్లాడతారు చూడండి కొత్తగా. ఆ భాషలకు అర్థం పరమార్థం ఉండిపోయి ఉంది. అలాంటి దగ్గర నిజంగా చెప్తున్నాను, ఒక భారత ఖండం నిజంగా చేసుకున్న అదృష్టం, భారతావని చేసుకున్న ఒక నిజంగా చెప్పాలంటే భారతదేశం ఎంతోమంది గర్వనీయులైన మహనీయులు కన్నగడ్డ. కానీ ఇప్పుడున్న ఈ ప్రజలు ఇద్దరు మహనీయుల్ని ప్రత్యక్షంగా చూశారు. ఆ మహనీయులు ఇద్దరే, ఒకడు పివి నరసింహారావు అనుకుంటే ఇంకో ఆయన దైవాంశ సంభూతుడైన మన్మోహన్ సింగ్ గారు. ఎందుకంటే పివి నరసింహారావు గారు ఆ రోజు ఆర్థిక మంత్రిగా ఆయనకి అవకాశం కల్పించడం ఉన్నది ఒక ఎత్తి అయితే, 91వ సంవత్సరంలో ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ భారతదేశ స్థితిని గతిని మార్చింది. ఇవాళ గతి అని ఏవో పొగడి కబుర్లు చెప్పి ప్రతి దిక్కుమాల బడ్జెట్లని ప్రవేశపెడతారు మన నెత్తికి. నిజంగా గతి మార్చిన బడ్జెట్ అంటే 1991 దశకంలో ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ మన్మోహన్ సింగ్ గారు అనే ఓ మానీయుడు దైవాంశ సమూర్తి ప్రవేశపెట్టింది. ఒక గ్లోబలైజేషన్ అనో లేకపోతే ఈ ప్రైవేట్ సంస్థలు పెట్టుబడిదారీ వ్యవస్థని, అంటే గవర్నమెంట్ సెక్టర్లో ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్, ఈ కాన్సెప్ట్తో దేశాన్ని ఒక చూడండి అశ్వరూఢుడు అంటారు, భరత మాతని ఒక గుర్రం మీద, అంటే గుర్రం మీద నడిపించే పరిస్థితి నుంచి ఇలాగ ఉట్టి కాళ్ళ మీద నడిపించే స్థితి నుంచి 8 గుర్రాలు 12 గుర్రాలు అశ్వరూఢుని చేసి భారతమాతను నిలబెట్టి నడిపించిన ఘనత ఆ మానవుడికే చెల్లుతుంది. అక్కడి నుంచి జరిగిన దాంట్లో కారు అన్నది ఒక చిరకాల స్వప్నం. ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నోరెళ్ళబెట్టి చూసి వాళ్ళం ఫియట్ కారు, ఒక మారుతి 800 కారు అలా నోరెళ్ళబెట్టి చూస్తున్న తరంలో ఇప్పుడు సంజయ్ గాంధీ గారు మారుతి తీసుకొచ్చారు, అది ఇది అని చెప్తున్న దగ్గర ఇవాళ వరల్డ్ లో ఉన్న కార్ బ్రాండ్స్ భారతదేశంలో ప్రతి ఒక్కరు ఎఫర్ట్ చేసే అంత పరిస్థితి క్రియేట్ చేశాడు. అది ఆ మానవుల యొక్క గొప్పతనం. అంటే ప్రాక్టికల్ గా అర్థం అవ్వాలంటే, అంటే కళల్ని సాకారించడం. మహానుభావుడు అబ్దుల్ కలాం గారు చెప్పారు చూడండి, కళల్ని సాకరించుకోండి అని. కానీ ఆ కళల సాకారానికి వాళ్ళు వేసిన బాట పునాది అన్నది ఉంటుంది చూడండి. చరిత్రలో ఆ మహనీయుల్ని ఆ జన్మాంతం స్మరించుకుంటూ ఉండే ఆర్థిక శాస్త్రం చదివిన వాడు ఎవడైనా సరే, ఎకనామిక్స్ అన్నది ఇంటర్మీడియట్ నుంచి, లేకపోతే సాంఘిక శాస్త్రం అన్నది 6వ క్లాస్ నుంచి మొదలైన మన పరిస్థితుల్లో ఎప్పటి నుంచైనా గుర్తుంచుకోండి, మన్మోహన్ సింగ్ గారు ఒక భగవంతుడు. ఆయన స్మరించుకోవాల్సింది ఎవరైనా సరే. ముఖ్యంగా ఈ భారతదేశంలో మన అందరం ఈ రోజుకి ఇంత ఫైనాన్షియల్ 150 లక్షల కోట్లు అప్పులు చేసి భారతదేశాన్ని నిలబెట్టినా సరే హ్యాపీగా పట్టడన్నం తినగలుగుతున్నాం అంటే ఆ మానవుడికి చేసిన ఘనకార్యమే. ఆ ఘన కీర్తి కలిగిన ఒక మహనీయుడిని ఇవాళ స్మరించుకుంటూ ఇవాళ ఆయన దహన సంస్కారాలు, ఆయనకి నివాళులు అర్పిస్తూ, అలాంటి చరిత్రకారులు, చరిత్ర పురుషులు భారతదేశంలో ఇంకోసారి ఏదో రూపంలో పుట్టి ఇప్పుడున్న ఈ ఆర్థిక సంక్షోభాల నుంచి కూడా ఒడ్డెక్కించడానికి భారతదేశం మళ్ళీ అదృష్టం చేసుకుంటాను. కానీ అలాంటి గొప్ప వాళ్ళని, అలాంటి మహనీయుల్ని సృష్టించలేదు. ఆయన్ని కన్నా తల్లిదండ్రులు దేశానికి ఇచ్చిన వరం అనుకోరు. ఎక్కడో చూడండి మిలిటరీలో సైనికులు పనిచేస్తారు, వాళ్ళు దేశాన్ని రక్షిస్తారు అన్న దగ్గర ఒక రాజకీయ ఆర్థికవేత్తగా, ఒక ఆర్బీఐ గవర్నర్గా ఆర్థిక సంస్కరణలు చేసిన ఒక మహనీయుడికి అసురుని ఆయన ఆత్మ శాంతించాలి. ఆయన పెట్టిన భిక్షతో ఇవాళ బతుకుతున్న అందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలన్నది వేడుకుంటున్నాను. లే సార్, అలాంటి మహనీయులు ఉన్న ఈ దేశంలో ఇవాళ ఆర్థిక శాస్త్రం చదువుకుని కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లాంటి మేధా సంపత్తి ఉన్న వ్యక్తి కూడా ఎలా పనిచేస్తారంటే ఇవాళ నిజంగా ఆయనకు అసురుని వాళ్ళు ఇవ్వడానికి వెళ్తే కూడా ఆయన ఆత్మకు శోభిస్తుంది.